పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. కోపపడకుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల మీ కోపము ఉండకూడదని చెప్పాను కదా ఇందాక. ఏందట ఇక్కడ కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు సమీపించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు సమీపించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తుందంటే, మనం ఏదైనా చెప్తే గద్దించితో చెప్పు, కోపంతో చెప్పు, కానీ పాపము విధంగా మనము చేయవద్దు. పాపము విధంగా మనం మాట్లాడదు. పాపం చేయకుడి అంటున్నాడు. గద్దించండి, కోపం చేయండి, మంచి చెప్పండి, కానీ ప్రేమైన దేవుని బిడ్డలు పాపం చేయకూడదు అంటున్నాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కోపము ఎప్పుడు కూడా మనలో ఉండదు, క్రోధము మనలో ఉండదు. సూర్యుడు అస్తమించి ఏంటంటే సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల ఏం కావాలంట, అది ఏమైపోయా నిలిచి ఉండకూడదు. మీలో నిలిచి ఉండకూడదు. నా మాట అక్కడ లేకపోతే నేను ఏదైనా చెప్పినా కలిపి అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందట, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు ఉదయించి అస్తమించేటువంటి సమయంలో మీ కోపాన్ని ఏం తీసేసుకోవాలి, మీ కోపము తీసేసుకోవాలి. కానీ చాలామంది కోపము, పగ, కుట్ర, క్రోధము, అల్లరి, శపించడము, పగ, ఇవన్నీ మన క్రైస్తవులు అనేటువంటి మనలో ఉండద్దండి. మనలో ఉండాలి. అవి మనకు కాదు, అవి మనకు మంచి కాదు, అవి మనలో ఉండదు. ఏమాత్రం కూడా రానియాలి. వాటిని దూరం చేసుకోవాలి, వాటిని దూరం పెట్టాలి, దూరం చేసుకోవాలి, వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. అందుకని ఏమంటున్నాడట అంశం, క్రైస్తవులు వేటిని వదిలిపెట్టుకోవాలట అంటే కోపాన్ని వదిలిపెట్టుకోవాలి, దోషము వదిలిపెట్టుకోవాలి, బూతులు వదిలిపెట్టుకోవాలి, పాపం తీసేసుకోవాలి, పగ తీసేసుకోవాలి, శపించడం తీసేసుకోవాలి. ఇంకేమేమి ఉన్నాయి? ఇవన్నీ అల్లరి, మత్సరము, వివాదము, ఇవన్నిటినీ మనలో నుండి తీసేసుకోవాలి. చివరిగా ఇంకో 2 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను.